బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాబోయే 2 రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. అయితే ఇవాళ రేపు మరో 3 రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అరేబియన్ మహాసముద్రంలో కూడా అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ అది వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే రాబోయే 2-3 రోజుల్లో కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఏర్పడిన చక్రవాత ఆవర్తనం ప్రభావంతో తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్, గోవా తీర ప్రాంతం సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 27న పశ్చిమ మధ్య సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే ఈరోజు తెలంగాణలోని 6 జిల్లాలకు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈరోజు గరిష్టంగా నల్గొండలో 35.5, కనిష్టంగా మహబూబ్ నగర్లో 30.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం నల్గొండ, ఖమ్మం, రామగుండంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా రాబోయే మరో 2-3 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. చాలా జిల్లాల్లో అధిక వర్షపాతం కూడా నమోదయ్యింది. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అని తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, నిన్న ఏ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యింది? ఎక్కువగా మనం చూసుకుంటే కనుక అన్ని జిల్లాల్లో, పశ్చిమ జిల్లాల్లోని, తూర్పు జిల్లాల్లోని, దక్షిణ జిల్లాల్లో కూడా ఎక్కువగా నమోదవటం జరిగింది. 12 ప్లేసెస్లోని మనం చూసుకుంటే హెవీ రెయిన్ఫాల్స్ అవి నమోదవటం జరిగింది. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎక్కడెక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఈ రోజు నుండి ఒక 4-5 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే చూసుకుంటే మన ప్రస్తుతానికి తూర్పు మధ్య అరేబియా సముద్రం దాన్ని ఆనుకొని ఉన్నటువంటి కొంకణ్, గోవా కోస్ట్ వెంబడిగా ఒక అల్పపీడనం ఒకటి ఈరోజు ఉదయం ఫామ్ అవటం జరిగింది. అది రానున్న 36 గంటల్లో మరింత బలపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని యొక్క ప్రభావం వల్ల, దీని నుండి ఒక ద్రోణి ఉత్తర తెలంగాణ వరకు ఉండటం వల్ల, దాని యొక్క ప్రభావం వల్ల ఇటువంటి వర్షపాతం మనకి చాలా చోట్ల తెలంగాణలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు తెలంగాణకు ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. తెలంగాణకు ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్ష సూచనలు జారీ చేయటం జరిగింది. కొమరంభీం, జగిత్యాల్, మంచిర్యాల్, నిజామాబాద్ ప్రాంతంలో 1-2 చోట్ల అతి భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా జిల్లాలు అయినటువంటి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల వరకు కూడా భారీ వర్ష సూచనలు ఇచ్చాం. భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? అవి కూడా వార్నింగ్స్ అవి ఇవ్వటం జరిగింది. కొన్ని జిల్లాల్లో మనకు ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఉత్తర జిల్లాలో 50 నుంచి 60 కిలోమీటర్ ప్రతి గంటకు, అట్లాగే దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాలు, తూర్పు జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంట కూడా గాలి వీచే అవకాశం ఉంది. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల కదలికలు ఏ విధంగా ఉన్నాయి? ఎప్పుడు కేరళ తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉంది అంటారు? ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు చూసుకున్నట్లయితే విండ్ కండిషన్స్, వెస్టర్లీ విండ్స్ అవి స్ట్రెంగ్త్ అవుతున్నాయి.
సో కేరళ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే రానున్న 2-3 రోజుల్లో అవి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవ్స్, కొమరిన్ ఏరియా, తమిళనాడు, అట్లాగే దక్షిణ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం, సెంట్రల్ బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం వరకు కూడా ఇవి చేరే అవకాశాలు రానున్న 2-3 రోజుల్లో కనిపిస్తుంది. 2-3 రోజుల్లో మన కేరళలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తే తెలంగాణలోకి రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అంటారు? ప్రస్తుతం మనకి కేరళని ఆన్సెట్ అయినాక ఆ విండ్ ఆగమనం ఎట్లా ఉంది ల్యాండ్ మీదకి అనేది ప్రస్తుతం చూసుకుంటే కనుక మనకి కర్ణాటక ప్రదేశాల్లో కూడా చేరినాక అప్పుడు తెలంగాణ ప్రాంతంలోకి మానిటర్ చేస్తాం. ఈ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులకి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేసుకుంటూ అలర్ట్స్ అనేవి ఏ విధంగా పంపిస్తున్నారు? ఎప్పటికప్పుడు కూడా ఈమెయిల్స్, వాట్సాప్స్, అలాగే SDMA అధికారులకు కూడా టచ్లో ఉన్నాము. సో ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా చేరవేయటం జరుగుతుంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఎండ తీవ్రత ఏ విధంగా ఉండబోతోంది? గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా చూసుకున్నట్లయితే 36 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ మధ్యలో రానున్న 4-5 రోజుల వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉంది. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. పలు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆయా జిల్లాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. విడుదల శ్రీనివాస్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. రాబోయే 2-3 రోజుల్లో కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు తాకనున్నాయి. అయితే తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఏర్పడిన చక్రవార్త ఆవర్తనం ప్రభావంతో తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కోంకణ్, గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అయితే మరోవైపు ఈ నెల 27న పశ్చిమ మధ్య సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది.